హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో బ్యాక్ టు వైజాగ్ వీడియో అనమాట. ఇక్కడ ఏంటంటే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పీలేరు వెళ్ళాలి, పీలేరు నుంచి తిరుపతి వెళ్ళాలి, తిరుపతి నుంచి తర్వాత వైజాగ్ అనమాట. సో మేము 1 డే బిఫోర్ వెళ్తున్నాము తిరుపతికి. తిరుపతిలో నీతు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వెళ్తున్నాం. నీతు యాక్చువల్లీ చాలా టైమ్స్ పిలిచింది తను ఉన్నప్పుడు. అంటే అప్పుడు ఇక్కడ గణేష్ చతుర్థి, ఇంక పాప గుండు కొట్టడం, నెక్స్ట్ ఇంకా నేను మా ఊరు వెళ్ళడం, ఇవన్నీ అయ్యేపాటికి ఆ 20 డేస్ లీవ్ అయితే సరిపోలేదు. సో 1 డే అయినా నీతు వాళ్ళ ఇంట్లో ఉండాలి అని చెప్పి వెళ్తున్నాము. యాక్చువల్లీ నీతు రానని చెప్పేసింది. సరేలే 1 డే అక్కడ ఉండే, మార్నింగ్ 11 o'clockకి ట్రైన్ అనమాట. సో అక్కడ తనుష్ ఉంటాడు కదా అని వెళ్ళాము. ఇక్కడ ఊర్లో ఏంటంటే వీళ్ళ నానమ్మ వాళ్ళు ఊరు నుంచి ఎప్పుడన్నా మేము ఇట్లా వచ్చే ప్రతిసారి అట్లా ఆ దేవతని సత్యమ్మ అంటారు. సత్యమ్మ దేవత దగ్గర పూజ చేసి పంపిస్తారనమాట. ఇప్పుడు ఇంకా జోహి కాబట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం జోహి మీదకి షిఫ్ట్ అయిపోయింది. మమ్మల్ని ఇద్దరిని వదిలేశారు. ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే ఇది మన ఫ్యామిలీస్ అందరూ ఫాలో అవుతారు. పిల్లలు ఎప్పుడైనా బయటకు వెళ్తుంటే మదర్స్ ఎదురొస్తారు కదా, అట్లా మా అత్త ప్రతిసారి ఎదురొస్తుంది. ఇవంతా బాక్రాపేట ఘాట్ రోడ్ వ్యూస్ అనమాట. నెక్స్ట్ మోహన్ బాబు గారి కాలేజ్, ప్రీ స్కూల్ నుంచి హయ్యర్ బీటెక్ కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడే చదవాలనుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదువుకొని బయట రావచ్చు. అంత అంత పెద్ద ఇన్స్టిట్యూట్ ఇది. ఎడ్యుకేషన్ పరంగా నాకు తెలియదు, ఎందుకంటే నేను అక్కడ చదవలేదు కాబట్టి. నా ఫ్రెండ్స్ అయితే అప్పట్లో పర్లేదన్నారు, ఇప్పుడు నాకు తెలియదు, అక్కడ ఎవరు లేరు కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే మేము ఈ వచ్చే దారిలోనే శ్రీనివాస మంగాపురం కూడా వస్తుంది. మంగాపురంలో పద్మావతి అమ్మవారు ఉంటారు. ఎవరన్నా తిరుమలకి వెళ్ళేప్పుడు కాలినడకన వెళ్ళే దారిలో ఇక్కడ శ్రీవారి పాదాల నుంచి వెళ్ళే దారిలో ఇక్కడ దర్శించుకొని వెళ్ళొచ్చు అనమాట. అలిపిరి ఒక మార్గం అయితే శ్రీవారి పాదాలు ఒక మార్గము, 2 మార్గాలు ఉన్నాయి తిరుమల వెళ్ళడానికి. సో ఫైనల్లీ మేము తిరుపతి ఎంటర్ అయ్యాము. ఆ కొండను చూస్తేనే ఒక వైబ్ అనమాట. ఎంతైనా తిరుపతికి ఉన్న వైబ్ ఎక్కడికి వెళ్ళినా నాకు ఆ నేచర్ అవన్నీ గుర్తొస్తే మాత్రం తిరుమల లాగుంది అని చెప్పి నాకు తిరుమల గుర్తొస్తూ ఉంటుంది. ఈసారి తిరుమల వెళ్ళాలని చాలా గట్టిగా ప్రయత్నించాను, బట్ అవ్వలేదు. అంటారు కదా, మనం తలుచుకుంటే వెళ్ళలేము, దేవుడు పిలిస్తే వెళ్తాము అని. అది ఈసారి నా విషయంలో నిజమైంది. ఎందుకంటే నేను సుపదం నుంచి ఎంట్రీ అంటే బేబీ బర్త్ సర్టిఫికేట్ చూపించి వెళ్ళాలి అనేది నాది ఎప్పటి నుంచో ఉంది. అక్కడి నుంచి ఎంత ఫాస్ట్గా ఉంటుందా అని. బట్ చూద్దాం, ఇంకా డిసెంబర్ వరకు టైం ఉంది కాబట్టి కుదిరితే నెక్స్ట్ టైం తప్పకుండా వెళ్తాను. ఇంటికి రీచ్ అయిన తర్వాత నీతు వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది పాపని చూడడానికి. అలాగే తనుష్, రాజేష్ అయితే ఇలా ఒక పోటీ పెట్టుకున్నారు. పాపం యాజ్ యూజువల్గా తనుష్ ఎప్పటిలాగానే ఓడిపోయాడు అనమాట. జోహి అంటూ ఈసారి చిన్న నాన్నమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేపాటికి ఫుల్ జోష్లో ఉందన్నమాట. అసలు పడుకోబెట్టడానికి తీసుకెళ్తే ఎగిరెగిరి దూకి ఆడడం చేస్తుంది ఇలాగా. చూసారు కదా, ఇలా పడుకునేసరికి 12 అయింది మేడం గారు. తర్వాత నీతో ఏంటంటే మేము వచ్చామని తను కూడా వచ్చేసింది. 8:30 బస్ బుక్ చేసుకొని బెంగళూరు నుంచి. తను వచ్చేపాటికి 3:30 అయింది. తర్వాత తను రాగానే మళ్ళీ జోహి నిద్ర లేపింది మెల్లగా. వాళ్ళు హాయ్ బాయ్లు చెప్పుకున్నారు, కిస్సులు చేసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే నీతు ఒక ఇన్స్టిట్యూట్ని అయితే స్టార్ట్ చేస్తుంది తిరుపతిలో, బాలాజీ కాలనీలో. జాబ్ ప్లేస్మెంట్స్, ట్రైనింగ్ అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్స్ దగ్గర నుంచి 16+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అయితే స్టార్టప్ చేస్తున్నారు ఇన్స్టిట్యూట్ని. మీకు దాని గురించి డీటెయిల్స్ నెక్స్ట్ ఇంకా పోస్ట్ చేయాల్సింది ఉంది. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ మేము రెడీ అవుతున్నాం. మా చిన్నత్త అయితే మాటల్లో చెప్పడమే కానీ నేను విన్నది అంటే 5 minutes ఫుడ్ చేస్తాను, 10 minutes అని. బట్ నాకెందుకు అది అవర్స్ పడుతుంది. కానీ మా చిన్నత్తయ్య మాత్రం నిజంగా 5 minutes అంటే 5 minutesలో అయిపోతుంది, 10 అంటే 10 అయిపోతుంది. అది ఎట్లా అవుతుందో కూడా నాకు తెలియదు అసలు. బట్ ఫాస్ట్ అంటే ఫాస్ట్, చాలా ఫాస్ట్గా చేస్తుంది. నెక్స్ట్ చిన్న మావయ్య అయితే మమ్మల్ని రైల్వే స్టేషన్కి డ్రాప్ చేస్తున్నారు. నీతు కూడా వచ్చింది. ఇక్కడ మా కోసం చిన్న మావయ్య లడ్డూలు, వడ తెప్పించారనమాట. అంటే మాకే కాదు, ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలని, పంపించాలని చెప్పి. అందులోనూ మనం ఎక్కడైనా జాబ్ చేస్తున్నామంటే మీరు ఎక్కడ అని చెప్పినప్పుడు మేము తిరుపతి అంటే
తిరుపతి అనగానే లడ్డు అని గుర్తొస్తుంది అందరికి. సో మనం అక్కడ ప్లేస్ నుంచి తీసుకెళ్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. జోహీకి ఎక్కడైనా కార్ ఎక్కంగానే ఎక్కడలేని హ్యాపీనెస్ వస్తుంది, బైక్లు ఎక్కంగానే హ్యాపీనెస్ వస్తుంది. సో ఇంకేంటంటే రేణిగుంట రీచ్ అయిపోయిన తర్వాత మావయ్య వాళ్ళని ఆర్జే మీరు వెళ్ళండి, మేము వెళ్తాంలే అని చెప్పాడు. సో వాళ్ళు మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి వెళ్తున్నారు అనమాట. వాళ్ళు ఉంటాము అని చెప్పినా కూడా ఆర్జే వాళ్ళకి ఏదో పని ఉందని చెప్పి వెళ్ళమని చెప్పారనమాట. నెక్స్ట్ మేమైతే అనౌన్స్మెంట్ ఇంకా రాలేదని చెప్పి అక్కడే కూర్చోన్నాము, ఏ ప్లాట్ఫామ్ అని చెప్పి. తర్వాత 5th ప్లాట్ఫామ్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళేపాటికి అందరూ ట్రైన్కి ఆల్మోస్ట్ వెయిట్ చేస్తున్నారు. డే ట్రైన్ అనమాట. 11కి స్టార్ట్ అయ్యి మిడ్నైట్ 1 o'clockకి రీచ్ అయింది. ఈ మధ్యలో మా జర్నీ ఎలా ఉందనేది ఇక్కడంతా స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే జోహి లోపలికి రాగానే చూసి ఏడ్చేసింది. అంటే తనకి బస్ జర్నీ, ట్రైన్ జర్నీ చాలా అంటే చాలా కొత్త అనమాట. ముందంతా అంకుల్ బాయ్ చెప్పు, బాయ్ అంకుల్ బాయ్ చెప్పు. అంకుల్ లేడే, అంకుల్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ అంకుల్. ట్రైన్ ఎక్కగానే ఏడ్చేపాటికి కిందికి తీసుకెళ్ళి ఆర్జీ కొద్దిసేపు చూయించాడు. తర్వాత లోపలికి వచ్చేపాటికి ఇంకా ఆటోమేటిక్గా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత కొద్దిసేపు అలా చూస్తూ టైం స్పెండ్ చేసి తనని సెటిల్ చేశాను అనమాట. ఈ మధ్యలో వీళ్ళైతే ఏదో యూట్యూబ్లో వీడియో చేస్తున్నారు, హెయిర్ ఆయిల్కి రివ్యూ ఇస్తున్నారు. 12:30, 1 అయ్యేపాటికి మేము తినడం స్టార్ట్ చేసేసాము. అంటే తర్వాత మంచిగా నిద్రపోవచ్చు అని చెప్పి అంత ప్లాన్ చేసుకుంటే మా జోహి ఏంటంటే మంచిగా లేచి ఆడాలంటుంది ఎంతసేపు. ఈ ఫుడ్ అంతా మా చిన్నత్తయ్య చేయించింది మాకు. ఇక్కడ ఏంటంటే తను పడుకోవడానికి ట్రై చేసింది, కానీ ఈ సమోసా అమ్మేవాళ్ళు, కూల్ డ్రింక్స్ అమ్మేవాళ్ళు, వాటర్ బాటిల్స్ వీళ్ళు వచ్చి సమోసా అనగానే వీళ్ళంతా ఎవర్రా కొత్త వాళ్ళందరూ అరుస్తున్నారు వచ్చి అని చెప్పి లేచి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అక్కడే మాకు కొంచెం ఇబ్బంది అయింది. తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 అవర్స్ తర్వాత తను ఓకే వీళ్ళు వస్తూ ఉంటారు అనేది తనకు అర్థమైండొచ్చు మేబీ. తర్వాత నుంచి ఏమంత ఇబ్బంది పెట్టలేదు. మేము ఫైనల్గా 6 అలా టయానికి మేము విజయవాడ రీచ్ అయ్యాము. అప్పుడు ఈ వ్యూస్ అంతా మంచిగా అనిపించిందని వీడియో తీసుకున్నాను. చాలా అంటే చాలా పెద్దది ఇది. ఎలాగోలాగా జోహిని కొద్దిసేపు నిద్రూపి తర్వాత మళ్ళీ నేను పడుకున్నాను. లేచే ఒక 40 minutes అట్లా పడుకో ఉంటాము. లేచేసరికి మళ్ళీ ఆకలేసింది మాకు. అప్పుడు మా మావయ్య వాళ్ళు ఇచ్చిన లడ్డూలు అవి తింటే కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అనిపించింది. ఓపెన్ చేసి తినేసాను నేను. జోహి ఆ రోజు అనగానే తినిపించు అంటే తినిపించడం స్టార్ట్ చేసింది. అంటే తను ఏం చేసినా మాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ మూమెంట్స్ అన్నీ చూసి వాటిని క్యాప్చర్ చేసుకుంటుంటే నాకేమనిపిస్తుందంటే అప్పుడప్పుడు నేను ముసలిదాన్ని అయిపోయినప్పుడు ఈ వీడియోస్ అన్నీ వేసుకొని నేను కూర్చొని చూసుకోవాలి అనే అంత పిచ్చి ఎక్కుతుందనమాట తన గురించి నాకు. చాలా టైం అస్సలు తెలీదు. కాకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది కొంచెం టైం ఇస్తే నేను చేసుకోవాల్సిన పనులు కూడా చేసుకుంటాను కదా అనిపిస్తుంది. కానీ తనకి ఇప్పుడు ఈ 2 ప్రపంచం తప్ప ఇంక వేరేది తెలియదు కాబట్టి మనమే మేనేజ్ చేసుకోవాలి. తర్వాత నాకు తినిపించి లాగేసుకుంది. నేను లాక్కొని పెట్టేసుకున్నాను. ట్రైన్లో మీ అందరికి తెలిసి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు కదా బయట రెస్టారెంట్స్ నుంచి. సో అక్కడ మనకు ఆప్షన్ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ 2 స్టేషన్స్ తర్వాత ఉండే స్టేషన్కి అంటే మాకు రాజమండ్రి అనమాట. రాజమండ్రిలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది. సో మేము ఆర్డర్ చేసుకున్నాము. వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను. బట్ అంత టేస్టీగా అయితే లేదు. అది తినేసి పడుకున్నాము. అంటే ఒక 2-3 అవర్స్ పడుకుని ఉంటాను. తర్వాత వైజాగ్ వచ్చే ముందు ఆర్జీ నిద్ర లేపాడు. లేపి ఇంకా మేము జోహి అయితే అంత టైంలో నిద్ర లేపినా కూడా యాక్టివ్గా హ్యాపీగా లేస్తుంది. నాకు తనలో నచ్చే బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎప్పుడు నిద్ర లేపినా మంచి స్మైల్ ఇస్తూ లేస్తుంది. చాలా రేరు ఏడుస్తూ లేగడము. నెక్స్ట్ ఇక్కడ చూసేపాటికి బయటకు వస్తే గణేషుని నిమజ్జనం చేసి వెళ్తున్నారు అనుకుంటా. నెక్స్ట్ మేము ఆటో తీసుకొని 104 ఏరియా అంటే 4 kilometers వస్తుంది రైల్వే స్టేషన్ నుంచి. అక్కడికి వెళ్ళి మా కార్ తీసుకొని మళ్ళీ మేము గాజువాక స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేపాటికి మంచిగా యాక్టివ్గా ఉన్నింది జోహి. తర్వాత ఏంటంటే కార్ స్టార్ట్ అయింది కదా, ఇంకా మన ప్లేస్కి వచ్చేసాం రా బాబోయ్ అన్నట్టు మళ్ళీ పడుకొని నిద్రపోయింది కొద్దిసేపు. మళ్ళీ ఆల్మోస్ట్ ఇల్లు వస్తుందనగా లేచేసింది. మేము ఫైనల్గా ఇంటికి రీచ్ అయ్యేపాటికి 1:42 అలా అయిందనమాట. అంటే ఆ టైంలో ఓన్ వెహికల్ ఉండడం చాలా హెల్ప్ఫుల్ అయింది. లేదంటే ఆటోలో అంత లాంగ్ అంటే చాలా కష్టమైపోను. అది కూడా మిడ్నైట్లో. ఆ టైంలో వెహికల్స్ దొరకడమే ఎక్కువ. సో చూసారు కదా మా వ్లాగ్, మీకు నచ్చింది అనుకుంటున్నాను.
మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇంతవరకు చూసారంటే డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.